పులుసు అంటే నార్మల్గా మనం థియేటర్స్ ముందో లేదంటే దేవస్థానాల ముందో చూస్తుంటాం. కానీ ఒక కర్రీ పాయింట్ ముందు ఇంత క్యూ ఎందుకుంది? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ప్రజెంట్ మనం కూకట్పల్లిలోని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెంటర్లో ఉన్నాము. ఇక్కడ క్యూ చూస్తుంటే అర్థమవుతుంది మనకి ఇక్కడ కర్రీ పాయింట్కి ఎంత స్పెషాలిటీ ఉందో. అసలు నార్మల్ డేస్లోనే ఇలా ఉంటే ఇక వీకెండ్ డేస్లో చెప్పనక్కర్లేదు. ఒక కర్రీ పాయింట్ ముందు బౌన్సర్స్ని పెట్టి మరి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేసేంత స్పెషాలిటీ ఏముంది? అసలు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ జనాలకు అంతగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మరి ఇక్కడ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం మనం. కస్టమర్ క్యూ లైన్లో నిలబడి మరి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వారిని అడుగుదాము. హలో సార్, నేను ఫస్ట్ టైం వచ్చారండి, టేస్ట్ చేద్దామని చూసి చెప్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము జొమాటో మరియు స్విగ్గీ డెలివరీ బాయ్స్ సైతం ఇక్కడ లైన్లో నిలబడి వేచి చూస్తున్నారు. మరి వారిని అడుగుదాము. మీకు ఆర్డర్స్ ఎలా ఉంది? ఇప్పుడు పడుతున్నాయండి, బిజీగా పడుతున్నాయి. ఇప్పటి నుంచే కూకట్పల్లిలో మొదటిసారి పెట్టారు. నేను కూడా ఒకసారి తీసుకుందామని పార్సల్కి వచ్చాను. కస్టమర్స్ ఎందుకు ఇంతగా లైక్ చేస్తున్నారంటారు? అంటే ఇదివరకు ఒకే బ్రాంచ్ పెట్టారు, ఇప్పుడు అన్ని బ్రాంచ్ల్లో పెడుతున్నారు. చూడాలి. ఇక్కడ మనతో పాటు మరికొందరు ఉన్నారు. మరి వారిని అడుగుదాం. సార్, ఇక్కడ ఎలా ఉంది అసలు జనాల తాకిడి? జనాల తాకిడి బాగానే ఉంది, కానీ అందరినీ ఇబ్బంది లేకుండా అందరికీ సప్లై చేయగలుగుతున్నాం అనమాట. ఇంత బిజీగా ఉంది, క్రౌడ్ అక్కడి వరకు ఉంది, బౌన్సర్స్ని పెట్టి మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. అసలు ఎలా? బౌన్సర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ప్రశాంతంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఒక్కసారి ఇబ్బంది పెడతానే ఉన్నారు కస్టమర్స్. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్లు అందరినీ లేడీస్కి కానీ లేదా జెంట్స్కి కానీ ఇబ్బంది లేకుండా నీట్గా అందరికీ ఇచ్చేసి పంపించగలుగుతున్నాం అనమాట. ఆర్డర్స్ చాలా వస్తున్నాయి కదా మీకు? ఎలా ఆర్డర్స్ వస్తున్నా కూడా సింగిల్ ప్యాక్లే ఇదంతా ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి మేము ప్యాక్ చేసేసుకొని వాళ్ళకి ముందుగా ప్యాక్ చేసుకొని ఇవ్వగలుగుతున్నాము. అయినా కూడా కొంచెం ఒక్కసారి అడవాడి అవుతూనే ఉందన్నమాట. సో ఏదైనా కూడా ఫైనల్గా వాళ్ళకి మంచిగా సర్వీస్ చేయాలి ఉద్దేశంతో మేము నీట్గా ఇచ్చేస్తున్నాం, ఇబ్బంది లేకుండా వాళ్ళకి. దాదాపు అరగంటకి పైగా లైన్లో నిలబడి మరి చేపల పులుసు కొనుగోలు చేస్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు ఒక బౌన్సర్ ఉన్నారు. మరి వారిని అడుగుదాము. ఇక్కడ ఎలా ఉంది? నా పేరు మోయిజ్. ఇదే డైలీ లైన్ ఉంటుంది మేడం. డైలీ పీస్ఫుల్గా మేము తీసుకుపోతాం. ఎందుకంటే వీకెండ్స్లో ఇంకా చాలా మంది ఉంటారు. మేము 4 బౌన్సర్స్, ఇద్దరు లోపల ఉంటారు, ఇద్దరు బయట ఉంటారు. రోడ్ పైన ట్రాఫిక్ క్లియర్ చేయడానికి జనాలు వస్తారు. వీకెండ్లో చాలా ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అప్పుడు 8 బౌన్సర్స్ ఉంటాము. ఎందుకంటే నలుగురు లోపల ఉంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మళ్ళీ బయట నలుగురు ఉంటారు, ఇక్కడ 2 సైడ్ ఆ సైడ్. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. 1/2 కిలోమీటర్ దాకా లైన్ ఉంటుంది మన సండే రోజు. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాను. ఏం లేదండి, సోషల్ మీడియాలో టూ మచ్ సుమన్ టీవీలో అయితే ఇంక వేరే చూపిస్తారు. ఏదో చూద్దామని వచ్చాను. మాకు కూడా సముద్రం పక్కన మా ఊర్లు కూడా, కానీ 2 పీసెస్ 300 చాలా కాస్ట్, 315 రూపీస్ చాలా కాస్ట్. ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాను, కాబట్టి కంపల్సరీ చెప్తాను. కానీ చాలా కాస్ట్, స్మాల్ పీసెస్ బాగా కాస్ట్. 315 రూపీస్ తీసుకున్నారు, టూ మచ్ కాస్ట్. ఆర్పీ గారు అందరికీ ఒకటే చెప్తారండి, నెల్లూరు చేపల నుంచి అందరిసారి తినిపించాలని. అలా తినిపించాలనుకుంటే ఆయన ఫస్ట్ చేయాల్సింది అనేది టేస్ట్ ఇస్తారని అనుకుంటాను. ఇంకా తింటాను నేను కంపల్సరీ నేను చెప్తాను. రేట్ తగ్గిస్తుంటే చాలా మంచిది. 2 పీసెస్ 300, 315 రూపీస్ చాలా ఎక్కువ. తగ్గిస్తే చాలా బెటర్. ఇంకా పబ్లిక్ వస్తారు, తీసుకెళ్తారు, మంచిది. కానీ చాలా రేట్ ఎక్కువ. తగ్గిస్తే చాలా మంది పబ్లిక్ వస్తారు.
ఇక్కడ మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు, మరి వారిని అడుగుదాం. చెప్పండి మేడం, ఇక్కడ చెప్పాలి. యాక్చువల్గా ఇవాళ యూట్యూబ్లో చూసాను, మొన్నటి నుంచి చూస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని స్పెషల్స్ ఉన్నాయి. అందులో నాకు తలకాయ కర్రీ, చెరుకు తలకాయ ఇక్కడ స్పెషల్గా చేస్తున్నారు. ఎవరు అందరు కలిపి చేస్తారు కదా, సో టేస్ట్ చేద్దాము. అందులో అడ్రస్ తెలుసుకొని మరి క్రేజీ అంటే ఇది పెట్టిన చోట అలా ఉంది, అంటే వండే వాళ్ళు అవన్నీ రివ్యూస్ చూసాము. ఇట్ వాజ్ రియల్లీ ఇక్కడ ఒకసారి టేస్ట్ చేశాక ఇంకా రెగ్యులర్ కస్టమర్ అవుతాము. క్రౌడ్ చూసాక ఆబ్వియస్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే వీడియోస్లో హైజీన్ ఉంది, టేస్టీ ఉంది, సో జనాలు లైక్ చేస్తున్నారు కాబట్టి మీరు ట్రై చేద్దాం. సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు దాదాపు 10 నుండి 15 నిమిషాలు లైన్లో వేచి ఉండి మరి చేపల పులుసు ఉన్నారు. అయితే మరి వారిని అడుగుతాము, అసలు లోపల క్రౌడ్ ఎలా ఉంది, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది. మీరు ఇక్కడ ఇంతసేపు లైన్లో వేచి ఫస్ట్ టైం వచ్చాము మేము. టేస్ట్ బాగుందనేసి ఆన్లైన్లో ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటే మేము ట్రై చేద్దామని వచ్చాము. 15 మినిట్స్ దాకా లైన్లో వెయిట్ చేసి తీసుకుంటాం. లోపల ఎలా ఉంది, అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, చాలా బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటాం. మీరేం కొన్నారు? ఆఫీస్లో ఎన్ని టైప్స్ పెట్టారు చేపల పులుసు? చాలా బాగుంది, మళ్ళీ చాలా ట్రై చేద్దాం. మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను, ఇక్కడ చాలా ఫేమస్ అన్నారు, అందుకోసం వచ్చాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, తెలియదు ఎక్స్పీరియన్స్, చూడాలి ఎలా ఉంటుందో. తర్వాత బాగుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. మరి ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది, జనాలు కన్వీనియంట్ అంటే రీజనబుల్ లేదు, ప్రైస్ అయితే టూ మచ్ ఉంది, తగ్గిస్తే బాగుంటుంది, ఇంకా జనాలు బాగా పెరుగుతారు. ప్రెసెంట్ ఇప్పుడు కస్టమర్స్ చెప్తున్న దాని ప్రకారం ఉన్న ప్రైసెస్ కంటే ఇంకా జనాలకు అవైలబుల్గా తగ్గిస్తే బాగుంటుందని అంటున్నారు. బౌన్సర్స్ ఉన్నారు మనతో పాటు, మరి క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మరి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ క్రౌడ్ ఏ విధంగా? క్రౌడ్ అయితే చాలా ఉంది మేడం. క్రౌడ్ డైలీ వస్తూనే ఉంది. షటర్ లేకపోగానే లైన్ ఉంటుంది. ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది. అదంతా మేము లైన్ కంట్రోల్ చేయడానికి మేము ఉన్నాం. ఇక్కడ 1 by 1 పంపిస్తున్నాం. లోపల గిట్ట ఎలాంటి ఇబ్బంది పడకుండా, కోపం కాకుండా నిదానంగా పబ్లిక్ గిటంగా ఎవరికి వాళ్ళ కోపం వచ్చినా సరే మేము కోపం రాకుండా పని చేస్తున్నాం వాళ్ళ మీద. వాళ్ళకి అలా పంపిస్తున్నాం. ఎవరైనా కొద్దిగా ఏజ్ పర్సన్ ఉంటారు, వాళ్ళకి తొందరగా ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. మేము ఉన్నాం బౌన్సర్లం, మా జీనియస్ టీమ్ బౌన్సర్ మేడం. ఇక్కడ ఆర్పి అన్న దగ్గర మనం అంతా పనిచేస్తున్నాం, మంచిగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎంతమంది జనం వచ్చినా కానీ మీరు పరేషాన్ అవ్వకుండా కూల్గా వాళ్ళని డీల్ చేసుకోవాలి. మాకేం ఇబ్బంది లేదు, మేము ఉన్నామే దానికి. వాళ్ళు 1000 మంది రాని, డైలీ 2000 మంది రాని, లైన్ వైజ్ లైన్గా. అది కాక మేము లోపల గిట్టంగా కొద్దిగా చూసుకుంటాం. అంతా ఫాస్ట్ అయితే ఇట్లా పని ఏ ఇబ్బంది కలగకుండా అలా నీట్గా జరుగుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంది ఇక్కడ, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నేను చూసాను ఇప్పుడు ఇంతకుముందే కొద్దిగా జనాలు ఎట్లా వచ్చారు, కొద్దిగా లైన్లోనే వాళ్ళు కూడా కొద్దిగా నేను ఫస్ట్ అని చెప్తాను. మేము వాళ్ళకి నిదానంగా చెప్తాం, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం కాదు, మేము మాకు బెటర్ ఆర్పీలో దాని గురించి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలని మేము దాన్ని తీసుకుంటున్నాం. 12కి ఓపెన్ అవుతుంది, 12 నుంచి 4 దాకా ఉంటుంది. ఇదే క్రౌడ్, ఇదే జనం కంటిన్యూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7 నుంచి 11 దాకా కంటిన్యూ ఇదే నడుస్తూనే ఉంటుంది. మేము చూసారు, మేము మా వాళ్ళు లోపల ఉంటాడు, మనోడు లోపల అందరూ క్రౌడ్కి చూస్తాడు. నేను మధ్యలో ఉండేసి నేను ఇక్కడ క్రౌడ్కి చూస్తాను. మళ్ళీ ఇద్దరు రోడ్ పైన చూస్తాడు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావద్దు, జనాలకి ప్రాబ్లం కావద్దు. మరి ఇక్కడ ఇంతమంది జనం రావడం వల్ల మీకు బ్రేక్ టైం కూడా ఉండదు? లేదు, అదే కదా, మీకు 3 o'clock బ్రేక్ టైం అయిపోతుంది.
మళ్ళీ మెల్లమెల్ల జనాలు తక్కువ వస్తారు. మేము పోయి అన్నం తినేసి మళ్ళీ 7కి వచ్చేస్తాం. మాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు జనం వస్తేనే మాకు హ్యాపీ. అంటే పని దగ్గర జల్దీ అయిపోతుంది, ఫ్రీగా అయిపోతుంది, మేము కూడా ఫ్రెష్ ఉంటాం. వర్క్ లేదంటే మాకు కొద్దిగా బోర్ కనిపిస్తుంది. మాకు ఆకలి గిట ఏం మేడం ఇంతమంది కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు, మళ్ళీ చేపల స్టేషన్ వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు మేడం, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము డే 1 నుంచి ఉన్నాం. ఇది ఓపెనింగ్ గిట మేము వచ్చినాం. అప్పటి నుంచి కంటిన్యూ 1 మంత్ నడుస్తూనే ఉంది. రెగ్యులర్ వస్తూనే ఉన్నారు. వచ్చే వాళ్ళ గిట మాకు పరిచయం అవుతున్నారు. అన్న హాయ్ హలో బాగున్నారా, మేము గిట వాళ్ళకి పలకరియడం వల్ల మంచిగా రిలేషన్షిప్ ఉంటుంది. అలా నడిచిపోతుంది. భోజనం గురించి మార్నింగ్ ఏదో ఇంట్లో తినేసి వచ్చేస్తాం. వీడికి వచ్చిన తర్వాత టైం కనబడతలేదు. ఇప్పుడు భోజనం టైం అయిందా, మేము ఎవరో మా అన్న చెప్పాలి ఏమరా భోజనం టైం అయింది, మళ్ళీ మా ఆకలి ఇస్తారు. ఎందుకంటే టైం చూస్తే 3 దాటిపోతుంది టైం, కానీ అసలు ఆకలి అన్నట్లు కనబడతలేదు. ఆ పని వర్క్లో ఉంటున్నాం కదా, జనాలు వస్తున్నారు, కొద్దిగా హ్యాపీగా ఉంది మేడం, ఇబ్బంది కలగకుండా. అదే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఇట్లా టైం 10 సార్లు చూసుకోవాలి, ఎప్పుడైతే 1, 2 అని భోజనానికి. ఇక్కడ అట్లా లేదు, పని చేస్తూనే ఉన్నాం కానీ అలసిపోతలేము, మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. నార్మల్గా జనాలు చెప్పడం వేరు, ఇక్కడ మీరు ఉంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నెల్లూరు వెదర్ అని చెప్పడం ట్రై చేశారు. మేమైతే డైలీ ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మేము వచ్చినాక ఆడుకున్నాకనే మీరు పని అయినాక మీరు తీసుకుపండి, మీరు కూడా తినాలి, ఇంట్లో కూడా తినిపించాలంటారు. మేము డైలీ తింటున్నాం, చాలా టేస్ట్ ఉంది. ఎందుకంటే మేము కూడా తింటున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు. ఇంకోటి రెగ్యులర్ కస్టమర్లు రోజు వచ్చేవారు, ఒక్కసారి వచ్చేవారు, రోజు వస్తున్నారు. మాకు కూడా పరిచయం అవుతున్నారు. మేము కూడా హలో హవర్ చేస్తాం. ఎందుకంటే నచ్చుందని వాళ్ళు వస్తున్నారు. నచ్చకపోతే ఎందుకు వస్తారు మేడం చెప్పండి. మేము కూడా ఎందుకంటే రెగ్యులర్ వస్తున్నారు, మాకు కూడా హ్యాపీ ఉంది. వాళ్ళకి మేము తీసుకుపోతున్నాం లైన్ బై లైన్ మంచిగా, మాకు కూడా వర్క్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ బౌన్సర్స్ కూడా వచ్చే కస్టమర్స్ క్యూని కంట్రోల్ చేస్తూ వాళ్ళతో చాలా కూల్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారు. క్యాష్ కౌంటర్లో కలెక్షన్ల వర్షం ఉంది. అయితే మరి వారిని అడుగుదాము అసలు ఎలా ఉంది ఇక్కడ జనాల తాకిడని, ఏ విధంగా ఉంది మరి మీ కలెక్షన్ ఇక్కడ? కలెక్షన్ అంటే ఏముందండి, మీరు చూస్తున్నారు కదా, మా టేస్ట్ బట్టి మా జాబుల్స్ బట్టి అలా వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారండి. కలెక్షన్ అనేది ఏముందండి, అలా చెప్పకూడదు. అది అంటే ఇప్పటి వరకు ఈరోజు ఎంతమంది వచ్చిండ్రు? మినిమం చాలా మంది వచ్చారండి, లెక్కలేదండి, చాలా లెక్కలేనంత మంది వస్తున్నారు డైలీ. అలా లైన్ వస్తాను, షాప్ ఓపెనింగ్ కానీ అలా కొడతాను తప్ప ఎక్కడ రష్ కూడా లేదు.